వీడియోని అర్థం చేసుకోవడమే నీకు స్కిల్ వచ్చినట్టయితే, నెట్‌ఫ్లిక్స్ చూసే ప్రతి ఒక్కడు ఫిల్మ్ మేకర్ అయ్యేవాడు. హలో. ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు చేసే పని ఏంటి జనరల్గా? ఫస్ట్ ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటావు, ఆ కాన్సెప్ట్ వెళ్ళి యూట్యూబ్లో కొడతావు. అందులో టాప్లో కొన్ని ప్లేలిస్ట్స్ వస్తాయి, కొన్ని ట్యుటోరియల్స్ వస్తాయి. ఆ ట్యుటోరియల్స్లో నీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో, మేబీ నీ ఫ్రెండ్స్ ఏదైనా ఒకటి సజెస్ట్ చేసి ఉండొచ్చు, లేదు నీకు ఒకరి ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ఆ ట్యుటోరియల్స్ ఓపెన్ చేస్తావు, చూస్తావు. చాలా వరకు చాలామంది కంప్లీట్ చేయరు. నువ్వు కంప్లీట్ చేసావో లేదో నాకు తెలియదు. సో సగం వరకు చూస్తావు. నేనైతే కంప్లీట్ చేయలేదు. ఏ ట్యుటోరియల్ ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదు. సగం ట్యుటోరియల్ చూశాను, తర్వాత ఆపేసాను. సో నెక్స్ట్ అది నాకు వచ్చు అనుకున్నాను. నెక్స్ట్ అది కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఆ కాన్సెప్ట్ ఓపెన్ చేస్తే గుర్తులేదు. దిస్ వే ఆఫ్ లెర్నింగ్, దీన్నే ట్యుటోరియల్ హెల్ అంటారు. ఏంటది? ట్యుటోరియల్ హెల్. అసలు ఈ ట్యుటోరియల్ హెల్ అంటే ఏంటి? ఈ పదం మీరు ఫస్ట్ టైం వింటున్నట్టయితే, ఇది యాక్చువల్లీ నేను చెప్తున్న పదం కాదు. ట్యుటోరియల్ హెల్ అనే పదం నేను కనిపెట్టింది కాదు. యాక్చువల్లీ ఇలా ఇంతకుముందు చాలామంది ఫీల్ అయ్యారు. బట్ 2012 జెఫ్ ఎట్వుడ్, స్టాక్ ఓవర్ఫ్లో కో-ఫౌండర్, ఒక బ్లాగ్ రాశారు, ఒక ఆర్టికల్ రాశారు. గెట్టింగ్ అవుట్ ఆఫ్ ట్యుటోరియల్ హెల్ అని ఒక ఆర్టికల్ రాశారు. అందులో హీ క్లియర్లీ మెన్షన్డ్ అసలు ట్యుటోరియల్ హెల్ అంటే ఏంటి. అసలు ఎవరైనా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు చేసే పని ట్యుటోరియల్స్. ఆ ట్యుటోరియల్స్ వల్ల నువ్వు బిగినర్ లెవెల్లోనే ఉండిపోతున్నావు అనేది తను చెప్పిన ఆర్టికల్ నుంచి ఫస్ట్ అయితే వచ్చింది. ట్యుటోరియల్ హెల్, అసలు ట్యుటోరియల్ హెల్ అంటే ఏంటి? బిఫోర్ టెల్లింగ్ దట్, వెల్కమ్ టు మై ఛానల్ హే పార్దా. నేను జయప్రకాష్. నేను ఇంతకుముందు ట్రైనర్‌లో వర్క్ చేసేవాడిని. చాలామంది స్టూడెంట్స్‌కి వాళ్ళ ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడంలో హెల్ప్ చేసిన వాడిని. మీకు ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడంలో నా వంతు సాయం నేను చేయాలనుకుంటున్నాను. సో నేను ఫేస్ చేసిన ఇష్యూస్, అలాగే ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్‌ని ఎలా స్మార్ట్‌గా డీల్ చేసి నీ జాబ్ ఎలా క్రాక్ చేయగలవు అనేదే నా కంటెంట్. అందులో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ట్యుటోరియల్ హెల్. అసలు ఈ ట్యుటోరియల్ హెల్ అంటే ఏంటి? ట్యుటోరియల్ హెల్ అంటే రిజల్ట్స్‌ని ప్రొడ్యూస్ చేయకుండా ప్రోగ్రెస్ అవుతున్నావు అని నీ బ్రెయిన్ నీకు చెప్పడాన్నే ట్యుటోరియల్. ప్రోగ్రెస్ అవుతున్నావు అని నిన్ను కన్విన్స్ చేయడం. నీ బ్రెయినే నేను కన్విన్స్ చేస్తుంది, ఎవడో కాదు. దాన్ని ఒక వీడియోని చూస్తావు, తలూపుతావు, పెన్తో రాస్తావు, నోట్స్ రాసుకుంటావు, అర్థం చేసుకుంటావు. వీడియోని అర్థం చేసుకున్నంత మాత్రాన నీకు ఒక స్కిల్ వచ్చేసినట్టు కాదు. వీడియోని అర్థం చేసుకోవడమే నీకు స్కిల్ వచ్చినట్టయితే, నెట్‌ఫ్లిక్స్ చూసే ప్రతి ఒక్కడు ఫిల్మ్ మేకర్ అయ్యేవాడు. ఈ ట్యుటోరియల్ హెల్ వెనకుండే సైన్స్ ఏంటి? ఇల్యూజన్ ఆఫ్ కంప్లీటెన్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇల్యూజన్ ఆఫ్ కంప్లీటెన్స్. అంటే నీ బ్రెయిన్ రికగ్నైజేషన్ని మాస్టరీతో మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. నువ్వు ఒక వీడియో చూసి, ఈ కాన్సెప్ట్ ఎక్కడో చదివానే, అర్థం చేసుకున్నానే, ఇదేనేమో ఈ కాన్సెప్ట్ మాస్టరీ చేస్తున్నావు అంటే కాదు. నువ్వు అక్కడ రికగ్నైజ్ చేస్తున్నావు లేదా రీకాల్ చేస్తున్నావు. దాని అర్థం నువ్వు ఆ కాన్సెప్ట్ని. నిజమైన లెర్నింగ్ ఏంటంటే, నువ్వు ఆ వీడియో లేకుండా నిజంగా ఏదైనా బిల్డ్ చేయగలవా నీ అంతటా నువ్వు. అలా చేయగలిగితే నువ్వు ఆ కాన్సెప్ట్ని లెర్న్ చేసినప్పుడు. లేదంటే యు ఆర్ జస్ట్ సీయింగ్ అదర్స్ వర్క్, అంతే. సెకండ్ వన్ వచ్చేసి ప్యాసివ్ లెర్నింగ్ ట్రాప్. ఈ ప్యాసివ్ లెర్నింగ్ ట్రాప్ అంటే, నువ్వు ఒక వీడియో చూస్తున్నప్పుడు నీ బ్రెయిన్ ఒక స్పెక్టేట్ మోడ్లో ఉంటుంది. స్పెక్టేట్ మోడ్ అంటే నువ్వు జస్ట్ ఆ వీడియోని చూస్తున్నావు. ఒక గేమ్ ఆడినప్పుడు నువ్వు ఒకవేళ చచ్చిపోతే నీ టీమ్మేట్స్ని నువ్వు ఎలా స్పెక్టేట్ చేస్తావో, వాళ్ళు ఏమేమి చేస్తున్నారో నువ్వు ఎలా స్పెక్టేట్ చేస్తావో, సేమ్ ఇక్కడ కూడా నువ్వెవరైతే వర్క్ చేస్తున్నావు, నీకు కాన్సెప్ట్ రానప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంటే నీ బ్రెయిన్ అక్కడ స్పెక్టేట్ మోడ్లో ఉంటుంది. అక్కడ నీ బ్రెయిన్ స్ట్రగుల్ అవ్వట్లేదు, జస్ట్ స్పెక్టేట్ చేస్తుంది. దాన్నే లెర్నింగ్ అని భ్రమపడుతుంది. థర్డ్ వచ్చేసి కాగ్నిటివ్ లోడ్ ఓవరేజ్. అంటే నీ బ్రెయిన్ వన్ డేలో ఒక 2 to 3 న్యూ థింగ్స్ మాత్రమే నేర్చుకోగలదు. కానీ ఒక ట్యుటోరియల్లో 10 to 15 న్యూ థింగ్స్ చెప్పగానే నీ బ్రెయిన్ అది అర్థమైనట్టు ప్రిటెండ్ చేస్తుంది. ఒక 10 కాన్సెప్ట్స్ నువ్వు ఒకే రోజులో చదివేస్తే ఆ కాన్సెప్ట్స్ అన్నీ నీకు అర్థమైనట్టు నీ బ్రెయిన్ నేను ప్రిటెండ్ చేస్తుంది. నీకు అవి అర్థం అవ్వలేదు, జస్ట్ అర్థమైనట్టు ప్రిటెండ్ అయితే నెక్స్ట్ రోజు సేమ్ కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుర్తుండదు. సో దట్ ఈస్ కాగ్నిటివ్ ఓవర్లోడ్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి డోపమైన్ వితౌట్ డిసిప్లిన్. అంటే నువ్వు ఒక కాన్సెప్ట్, ఒక ట్యుటోరియల్ కంప్లీట్ చేయగానే, లేదా ఒక కాన్సెప్ట్ మీద ఒక వీడియో కంప్లీట్ చేయగానే, ఎస్ నేను ఇది సాధించాను, లేదా ఇది నేను
నేర్చేసుకున్నాను అని నీ బ్రెయిన్‌లో డోపమైన్ అనే ఒక హార్మోన్‌ని రిలీజ్ చేస్తది. డోపమైన్ అంటే ఇట్ ఈస్ వన్ హ్యాపీ హార్మోన్. ఇదేదైనా నువ్వు సక్సెస్ ఏదైనా సాధించినా, లేదా నువ్వు హ్యాపీగా ఉన్నా ఈ హార్మోన్ అనేది రిలీజ్ అయితది. ఈ హార్మోన్ వల్ల నువ్వేదైనా సక్సెస్ సాధించావు అనే ఫీలింగ్ నీకు కలుగుతుంది. సో, నువ్వొక ట్యుటోరియల్ కంప్లీట్ చేసినప్పుడు ఆ డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల నువ్వు నేర్చుకున్నావు అనే భ్రమలో నువ్వుంటావు. కానీ నువ్వు నిజానికి నేర్చుకోలేదు. యూ జస్ట్ అండర్‌స్టూడ్ వన్ వీడియో. ఈ డోపమైన్ ట్రాప్‌లో చాలామంది ఎందుకు ఉండిపోతారు అంటే, ఇట్ ఈస్ కంఫర్ట్. ఐ మీన్ నువ్వు కంఫర్ట్‌గా ఫీల్ అవుతావు. లైక్ ట్యుటోరియల్స్ అంతా ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో ఉంటాయి. నువ్వు నేర్చుకోవాల్సిందంతా వన్ బై వన్ ఆర్డర్‌లో ఒకళ్ళు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నీ బ్రెయిన్ ఏ స్ట్రెస్సు తీసుకోకుండా కంఫర్ట్ జోన్‌లో ఉంటూ వాటిని నోట్స్ మీద రాసుకుంటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తది. కానీ నువ్వొకటి నేర్చుకోవాలి, ఒక స్కిల్ ఒకటి డెవలప్ చేసుకోవాలంటే యువర్ బ్రెయిన్ షుడ్ స్ట్రగుల్. నీ బ్రెయిన్ స్ట్రగుల్ అవ్వకపోతే నువ్వేం నేర్చుకోవట్లేదనే అర్థం. నీ బ్రెయిన్ స్ట్రగుల్ అవ్వాలి. నువ్వు కంఫర్ట్ జోన్‌ని వదలాలి. నీకది మెస్సీగా అనిపించాలి. నీకు అర్థం అవ్వకూడదు స్టార్టింగ్‌లో. అప్పుడే నీ బ్రెయిన్ స్ట్రగుల్ అయ్యి నేర్చుకుంటది. నీ బ్రెయిన్ ఎప్పుడైతే ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంటదో నువ్వు నేర్చుకోవడానికి స్కోప్ ఉండదక్కడ. సో, ఈ ట్యుటోరియల్ హెల్ నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి? మరి ఎలా నేర్చుకోవాలి? ఒక కాన్సెప్ట్‌ని ఎలా నేర్చుకోవాలి? దానికి కూడా దేర్ ఆర్ సో మెనీ థియరీస్. లెర్నింగ్ థియరీ అని ఒకటుంటది. లెర్నింగ్ ప్రాసెస్‌లో మేబీ నువ్వొక స్కిల్‌నే డెవలప్ చేసుకోవాలనుకో. నీకసలు ట్యుటోరియల్స్ అవసరమే లేదు. బెస్ట్ వే ఫస్ట్ రీసెర్చ్ చెయి. నీకు ఫస్ట్ ఏం నేర్చుకోవాలో నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకో. ఒక ఒక రోడ్ మ్యాప్ నీకు కావాలి. అగ్రీడ్ ఆన్ దట్. సో, ఫస్ట్ ఒక ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ చెయి. దాన్ని బిల్డ్ చేయడానికి ట్రై చెయి. దాన్ని బిల్డ్ చేసే ప్రాసెస్‌లో థియరిటికల్‌గా నేర్చుకో. దేర్ ఈస్ వన్ రూల్ 20, 80 రూల్. 20% థియరిటికల్‌గా రీసెర్చ్ చేయి. రీసెర్చ్ చేయాలంటే నువ్వు ట్యుటోరియల్స్ చూడాల్సిన అవసరమే లేదు. ట్యుటోరియల్స్ చూడు. నీకసల కాన్సెప్ట్ అంటే ఏంటో తెలీదు. నీకు బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం మాత్రమే చూడు. కానీ నువ్వు నేర్చుకోవాలంటే యూ హావ్ టు డూ 80% వర్క్. సో, 20, 80 రూల్ అనేది ఫాలో అవ్వు. సో, ఈ 20, 80 రూల్ అంటే ఏంటంటే 20% నువ్వు రీసెర్చ్ చేసి 80% నువ్వు వర్క్ చేయాలి. నాకిప్పుడు లూప్స్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అనుకో. లూప్స్ అంటే ఏంటి అనేది నేను చాట్‌జీపీటీలో కొడతాను. చాట్‌జీపీటీ నాకు మ్యాటర్ ఇస్తది. ఓకే. లూప్స్ అంటే ఇవ్వా. దాన్ని ప్రాక్టికల్‌గా ఒక సాఫ్ట్‌వేర్‌లో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. ఇది ఇలా వర్క్ అవుతుందా? ఓకే. ఇక్కడ ఇలాగే ఎందుకు వర్క్ అవుతుంది అని బ్రెయిన్ నీకు తిరిగి క్వెషన్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఇట్ హాస్ టు గో లైక్ దట్. అలా నీకు క్వెషన్ చేసినాడు అది ఎందుకు అని క్వెషన్ వచ్చినాడు ఎలా అని నువ్వు ఫైండ్ ఔట్ చేయాలి. There are so many sources. You have ChatGPT, you have Google, you have Gemini, what not. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నీకు హెల్ప్ చేయడానికి నీ దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి. నువ్వు నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. ఒక చాట్‌జీపీటీకి నువ్వు ఒక మంచి ప్రాంప్ట్ ఇచ్చి, చాట్‌జీపీటీ ఐ వాంట్ టు లెర్న్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. టీచ్ మీ యాస్ ఎ బిగినర్. కన్సిడర్ మీ యాస్ ఎ బిగినర్ అండ్ టీచ్ మీ దిస్ కాన్సెప్ట్ అని ఒక ప్రాంప్ట్ ఏదో ఒకటి ఇస్తే ఇట్ విల్ గివ్. ఒక పర్టిక్యులర్ ప్రాంప్టే ఈ ప్రాంప్టే ఇవ్వని నేను చెప్పట్లేదు. ట్రీట్ చాట్‌జీపీటీ యాస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అడుగు. హే మచా అని పిలు. అది నేను కూడా నిన్ను మచ్చా అని పిలుస్తది. లేదా హే బ్రో వాట్సాప్ చాట్ చేయి. సో, దానికి నువ్వు ఒక కాన్సెప్ట్‌ని నేను ఇలా నేర్చుకోవాలి అనుకుంటే అది నీకు ఒక ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు విత్ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అదిచ్చాక అప్పటికి నీకు కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. మళ్ళీ అడుగు. నాకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. నాకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వు. అంటే ఇట్ విల్ గివ్ మోర్ ఎగ్జాంపుల్స్. నీకు అర్థమైనంత వరకు ఇచ్చేస్తది. అన్నీ చేసినా నీకు అర్థం అవ్వలేదు. చాట్‌జీపీటీలో అన్ని ఇచ్చినా అర్థం అవ్వలేదు. అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చెయి. ఆ కాన్సెప్ట్ కొట్టు. ఒక వీడియో ఏదో తక్కువ టైం ఉన్న వీడియో, చూడడానికి బాగుండే వీడియో ఓపెన్ చేసి ఆ కాన్సెప్ట్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూడు. అర్థం చేసుకో. అర్థమైందా? అయిపోయింది. నీ కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్‌గా చేయాలి. 20% కంప్లీట్ అయింది. ఇప్పుడు 80% నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే అది నువ్వు నేర్చుకోలేవు ఎప్పటికి. సో, ఫైండ్ ప్రాబ్లమ్, టైనీ థియరీ, డూ సమ్ రీసెర్చ్ ఆన్ దట్ థియరీ, బిల్డ్ దట్. ఇఫ్ పాసిబుల్ వేరే వాళ్ళకి టీచ్ చెయి. నీ ఫ్రెండ్‌కెళ్ళు. రేయ్! ఈ కాన్సెప్ట్ చూడరా ఎంత బాగుందో. క్రేజీ ఉందిరా. ఇది దానికి నీ నీ వే ఆఫ్ కమ్యూనికేషన్‌లో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చెయి. ఒక మూవీ ఎగ్జాంపుల్ తీసుకుంటావో, లేదా నీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటావో అది నీ ఇష్టం. ఆ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయి. మళ్ళీ రిపీట్. సో, రిపీట్ దిస్ ప్రాసెస్. ప్రాబ్లమ్, థియరీ, ఎగ్జిక్యూషన్, టీచ్, రిపీట్. సో, ఈ ప్రాసెస్‌లో ఎళ్తే నీకు టైం సేవ్ అవుతది.
యూ విల్ నాట్ బీ ఇన్ బిగినర్ లెవెల్, యూ విల్ గో టు అడ్వాన్స్ లెవెల్. సో ట్యుటోరియల్స్ అనేవి నేను చూడొద్దు అనట్లేదు, ట్యుటోరియల్స్ కొంతవరకు మాత్రమే చూడు. మొత్తం ట్యుటోరియల్స్ మీదే నేను డిపెండ్ అవుతాను అంటే నువ్వు నేర్చుకోలేవు. సో దట్ ఈస్ ట్యుటోరియల్ హెల్. దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయి. నేను కూడా అదే ఫేజ్లో ఉండేవాడిని, ఎన్నో ట్యుటోరియల్ చూసి నేను కూడా నేర్చుకోలేదు. బట్ వన్స్ అది తెలిసాక ఇప్పుడు ఈ లెర్నింగ్ ప్రాసెస్ నేను అప్లై చేశాను, చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అండ్ చాలా కొత్త విషయాలు నేను నేర్చుకుంటున్నాను అని నాకు అనిపిస్తుంది. ట్యుటోరియల్స్ చూసిన దానికంటే చాలా ఎఫెక్టివ్‌గా ఉంది అని నాకు అనిపించింది. అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను. సో కమ్ ఔట్ ఆఫ్ ట్యుటోరియల్ హెల్ప్స్. పంచ్ లైన్ ఆఫ్ ద వీడియో, ద గోల్ ఈజ్ నాట్ టు ఫినిష్ ట్యుటోరియల్స్, ద గోల్ ఈజ్ టు రీప్లేస్ దెమ్. థ్యాంక్ యూ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్. నీకేమైనా కొత్తగా నేర్చుకున్నాను అని నీకు అనిపించినా, లేదా ఇలాంటి కంటెంట్ నేను ఇంకా చూడాలి అని నువ్వు అనుకుంటున్నా, click on subscribe button. Thank you for watching. I'll see you all in another video. Until then, do what you love. I love what you do. Thank you.